ఇండియన్ డిఫెన్స్ కంపెనీ డిఆర్డీఓ ఓ బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు పట్టాలెక్కించబోతోంది. 39,000 కోట్ల రూపాయల ఖర్చుతో 5th జనరేషన్ స్టెల్త్ డ్రోన్ కి రూపకల్పన చేసింది. ప్రాజెక్ట్ ఘాతక్ పేరుతో కార్యరూపం దాల్చనున్నటువంటి ఈ డ్రోన్లు తొందరలోనే ఇండియన్ ఆర్మీకి అందుబాటులోకి రాబోతున్నాయి. హై రిస్క్ ఏరియాల్లో డీప్ స్ట్రైక్ చేయాల్సిన మిషన్లలో ఈ డ్రోన్లని ఆర్మీ వినియోగించుకునుందా? అయితే ఈ తరహా టెక్నాలజీ ఇప్పటిదాకా అగ్రదేశాలైనటువంటి అమెరికా, రష్యా, చైనా దగ్గర మాత్రమే ఉందని చెప్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఘాతక్ ప్రత్యేకతలు, ఇతర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాజెక్ట్ ఘాతక్ ఇది ఇండియన్ స్టెల్ రంగంలోకి దిగితే పాక్ సహా ప్రత్యర్థి దేశాలకు చుక్కలే. ఆషామాషి మాటలు కాదు. 5వ తరం స్టెల్త్ ఇది. గల్ఫ్ వార్ నేపథ్యంలో ప్రతి దేశం తమ స్వీయ రక్షణ గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధరంగంలో గతంలోలా పాత తరం ఆయుధాలు కాదు, డ్రోన్లు, ఏఐ టూల్స్, స్టెల్త్ డెస్ట్రాయర్లు వాడుతున్న తరుణమిది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు ఘాతక్ పేరుతో కేంద్రం ఏకంగా 39,000 కోట్లతో ఓ మానవరహిత స్టెల్త్ డ్రోన్ తయారీని వేగవంతం చేయనుంది. తేజస్ ఫైటర్ జెట్ ఆకారంలోనే ఉండే ఈ అన్మాన్డ్ కంబాట్ వెహికల్ ఘాతక్ హై రిస్క్ డీప్ స్ట్రైక్ మిషన్ల కోసం రూపొందుతోంది. శత్రు దేశాల వాయు రక్షణ వ్యవస్థలను తొత్తునియలు చేసేలా ఈ అరివీర భయంకరమైన స్టెల్త్ డ్రోన్ తయారవుతోంది. దీనికోసమే కావేరీ డెరివేటివ్ ఇంజిన్ కేడీఈని అమర్చుతున్నారు. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కేటగిరీలో ఈ ఘాతక్ ప్రత్యేకతలు ఏమిటంటే ఇది చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఇన్ఫ్రారెడ్ కిరణాలను వెదజల్లుతుంది. ఇంజిన్ మండుతున్నప్పుడు వెలువడే ఈ కిరణాలను ప్రత్యర్థి దేశాల రాడార్లు పసిగడతాయి. అయితే అది కూడా వాటి దగ్గర ఇన్ఫ్రారెడ్ సెన్సర్ బేస్డ్ రాడార్లు, విమానాలు ఉన్నప్పుడే. వీలైనంత తక్కువ స్థాయిలో పరారుణ కిరణాలను వెదజల్లుతుంది. కాబట్టి ఈ ఘాతక్లను పసిగట్టడం తగ్గిపోతుంది. అలానే దీని డిజైన్ కూడా తోక భాగం చాలా తక్కువగా రూపొందించారు. ఇంటర్నల్ వెపన్స్ బే కూడా స్టెల్త్ సామర్థ్యం పెరిగేలా చేయగా ఈ స్టెల్త్ డ్రోన్ దానంతట అదే ఎగరగలదు, అలానే ల్యాండు అవగలదు. దీనిలో అమర్చిన అటానమస్ ఫ్లైట్ సిస్టమ్ ద్వారా ఇది సాధ్యపడుతుంది. నిజానికి ఈ ఘాతక్ ప్రాజెక్ట్ 6 ఏళ్ల క్రితమే ప్రారంభమైనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఇవి తక్షణ అవసరంగా మారాయి. అందుకే వైమానిక దళంలోని 4 స్క్వాడ్రన్లలోనూ వీటిని చేర్చుతారంటున్నారు. సైనిక శక్తి భారీగా ఉన్న చైనా లాంటి దేశాలతో తలపడాలంటే ఇలాంటి స్టెల్త్ డ్రోన్లే సరైన ఆయుధాలని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా చెబుతుంటారు. ఇప్పుడు డిఆర్డీఓ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో 6 ప్రోటోటైప్ మోడళ్లను తయారు చేయడం, వాటి తరువాత వెంటనే 60 ఎయిర్ క్రాఫ్ట్లను సిద్ధం చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమం అంతా కూడా రిమోట్లీ పైలటెడ్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ విభాగం కింద కార్యరూపం దాల్చనుంది. అలా ప్రైవేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో రూపొందే ఈ ప్రాజెక్టుకి 39,000 కోట్ల మేర ఖర్చవుతుందని ప్రాథమికంగా డిఆర్డీఓ అంచనా వేసింది.